స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ ఎవ్రీవన్. అందరికీ వర్ధమాన్ భవ. ఈ బుక్‌లో మనం ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్ ఏంటి అంటే, మన శరీరాన్ని ఎంత డీప్‌గా అబ్జర్వ్ చేయొచ్చు, మన శరీరాన్ని ఎంత లోతులుగా అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఆహ్, ఆ కాన్షియస్‌నెస్ అనే దానికి మనం ఎంత డీప్‌గా కనెక్ట్ అవ్వగలుగుతాం అనే విషయం అనే దాన్ని తెలుసుకొని వచ్చాము. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ టాపిక్ అనేది తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఇది. ఆహ్, దీని టైటిల్ ఏంటంటే, శరీరంలో ప్రవేశించే ముందు క్షమించటం నేర్చుకోండి. శరీరంలో ప్రవేశించే ముందు క్షమించటం నేర్చుకోండి. సో, ఇది ఎలాగా శరీరంలో ప్రవేశించే ముందు అంటే ఏంటి ఎగ్జాక్ట్ మీనింగ్ అన్న విషయం అనేది తెలుసుకుందాం. ఇక్కడ అడిగే క్వెషన్ ఏంటంటే, నా అంతర్శరీరంపై ధ్యాస పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలా అసౌకర్యంగా అనిపించింది. నా అంతర్శరీరంపై ధ్యాస పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలా అసౌకర్యంగా అనిపించింది. కలవరంగా, అసహ్యంగా భావించాను. కనుక మీరు మాట్లాడుతున్న దానిని నేను అనుభవించలేకపోయాను. ఓకే. మన అర్ధ శరీరం అన్న దాని మీద ధ్యాస పెట్టే ముందు ఆహ్, అంటే చాలా కలవరంగా, అసహ్యంగా అలా అనిపించిందన్నారు. ఎందువలన? ఆ మధ్యలో మనం ఒక శరీరం అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి, దాన్ని ముందు మనం తొలగించుకున్నప్పుడే మనం శరీరంలో డీపర్‌గా ఆ అంతఃశరీరాన్ని తెలుసుకోవడం అనే దాన్ని అప్పుడే మనం చాలా ఫ్రీగా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం అన్నమాట. రైట్. దానికోసం ఇంకా డీటెయిల్డ్‌గా ఏంటి అనేది చూద్దాము. శరీరంలోకి ప్రవేశించే ఆసక్తి కలగటానికన్నా ముందే క్షమా క్షమాత్రం నువ్వే పొందిన ఉద్వేగం అది. దాన్ని నువ్వు శ్రద్ధ చూపకపోతే ఆ ఉద్వేగపు అడ్డుగా నీ అంతర్శరీరాన్ని చేరటంలో అవరోధం కలిగిస్తుంది. దాని పట్ల శ్రద్ధ చూపంటే దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టడం కాదు. దాని అర్థం ఆ ఉద్వేగాన్ని గ్రహిస్తూ, సంపూర్తిగా అనుభూతికి దాన్ని యథాతథంగా స్వీకరించడం. కోపం, భయం, విచారం లాంటి ఈ ఉద్వేగాలను తేలికగా గుర్తించగలం. మిగతా కొన్నింటిని గుర్తించిన వాటికి పేరు పెట్టడం కష్టం. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉండొచ్చు. మనం ఫ్రీక్వెంట్‌గా ఆహ్, మనం ఎక్స్‌పీరియన్స్ చేసేది ఏంటి అంటే, ఈ భయమని, కోపమని, ఒక సాడ్ ఫీలింగ్ అని, లోన్లీనెస్ అని, అలా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి గదా! మనిషిలో అని. సో, అది కాకుండా కొన్ని వాటికి మనం నేమ్ కూడా చేయలేమనమాట. అంటే వాటి కోసం ఎలా ఫీల్ అవుతున్నామో అన్న విషయం కూడా. అవి భారంగా ఉండడం, తేలికగా లేకపోవడం, తలనొప్పికి, మనశ్శాంతి కోల్పోవటానికి మధ్య ఉన్న ఉద్వేగం. ఎవరి సంగతైనా దానికి ఎరుకలోకి తెచ్చుకోవటం అనే ప్రాముఖ్యత కలిగింది. శ్రద్ధ శ్రద్ధ అనేది కాంతి పుంజం లాంటిది. అది మీ చైతన్యంచే వెదజల్లబడే కాంతి. ప్రతి దానిని తనకు లాగానే మారుస్తుంది. పూర్తిగా పనిచేస్తున్న శరీరంలో ఉద్వేగపు జీవితం అతి చిన్నది. అది ఉండేది కొంత సమయం మాత్రమే. మీ ఉనికిపై మీ ఉనికి పైతలంలో అది ఒక అల లేదా బుడగ లాంటిది.
అది అది చాలా చిన్నదనమాట. మనం మనం ఫీలయ్యే ఆ ఎమోషన్ అనేది చాలా చాలా చిన్నగా ఉంటుంది. ఒక లేయర్‌లాగా గాని, జస్ట్ ఒక వాటర్ వాటర్ బుడగలా గాని ఉంటుంది. అంతే తప్ప అంటే దాన్ని మనం ప్రాపర్‌గా ఇలా టచ్ చేస్తే అది వెంటనే వానిష్ అయిపోతుంది. కానీ మనం దాన్ని టచ్ చేయకుండా దాన్నలా గాజు బొమ్మలా చూసుకుంటూ ఉంటాం అన్నమాట. నాకు ఆ ఎమోషన్ ఉంది. అమ్మో! నాకు ఈ ఎమోషన్ ఉంది. లేదా నాకేదో అవుతుంది. అదేంటి అని అలాగే మనం చాలా ఎక్కువగా వాటిని క్యారీ చేస్తూ ఉంటాం. ఓకే. మీ శరీరంతో లేనప్పుడు ఉద్వేగం మీలో కొన్ని రోజులు లేదా వారాలు ఉండవచ్చు. లేదా ఆ ప్రకంపన స్థాయి ఉన్న శరీరం బాధా శరీరంగా మారి మీలో కొన్ని పరాన్నభక్కుగా సంవత్సరాల తరబడి మీ శరీరం మీద బ్రతుకుతూ అనారోగ్యానికి దారితీసి జీవితాన్ని కష్టపాలు చేస్తుంది. ఓకే. అంటే అది చాలా చిన్నగానే ఫార్మ్ అవుతది. యెస్. సో, ఎప్పుడైతే మనం ఆ బాధ అనేది అలా థిక్‌గా ఫార్మ్ అవుతూ చిన్నగా ఉన్నప్పుడు కాకుండా దాన్ని మనం అలాగా అక్యుములేట్ చేసుకోవడం వల్ల దానికి సంబంధించిన గాని, బాధను గాని అక్యుములేట్ చేసుకోవడం వల్ల అది మన బాధ శరీరానికి కనెక్టెడ్‌గా ఉంటుంది. కనెక్ట్ అయితుందనమాట. ఆ విధంగా మారుతుందది. దాని వలన అలా మారిన సిట్యుయేషన్స్, అలా మారిన బ్లాకేజెస్ వల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. రైట్. సో, ఎప్పుడైతే మనం ఆ పర్టిక్యులర్ హెల్త్ ఇష్యూ అనే దాన్ని ఐడెంటిఫై చేసుకుంటామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గావచ్చు, ఆహ్, లేదా ఇయర్ పెయిన్ కావచ్చు, ఐస్ రిలేటెడ్‌గా కావచ్చు. అవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ఐస్ అనేది తీసుకున్నామనుకోండి. ఐస్ అనేది ఏంటి? మనం డైరెక్ట్‌గా ఎవిడెంట్ చేస్తాం. డైరెక్ట్‌గా చూస్తాం. విట్నెస్ చేస్తూ ఉంటాం మనం. మన కళ్ళ ముందు కనిపించే థింగ్స్ అన్నీ కూడా. మనం ఎప్పుడైతే ఆ కళ్ళ ముందు కనిపించే థింగ్స్‌ని ప్రాపర్‌గా ఐడెంటిఫై చేయట్లేదు అన్నప్పుడు, మనకి కంటికి సంబంధించిన విజన్ అనేది లో అవ్వడం గానీ, లేదంటే కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావటం గానీ, అలాంటి థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే దీనికన్నా అవి వచ్చే ముందు మనం మనకి ఉన్న కొన్ని కోయిన్సిడెన్సెస్ కానీ, లేదంటే ప్రీవియస్‌గా ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ కానీ, కొంచెం మనం దృష్టి పెట్టి అనలైజ్ చేయగలిగితే ఓకే. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ఐయామ్ మిస్సింగ్ అనే విషయం అనేది మనం తెలుసుకోగలుగుతాం. అలానే కంటి నుంచి ఏంటి కొన్ని మనం చూసి నేర్చుకోవాలి. కొన్ని చూస్తాము, కానీ నేర్చుకోము. మనకి స్వానుభవం అంటే ఆహ్ కంటి నుంచి చూసి నేర్చుకునేదేంటంటే స్వానుభవం అన్నమాట. ఆహ్, అక్కడ చూసి నేర్చుకున్నాము అనేసంటే సెల్ఫ్‌గా మనం నేర్చుకొని ఆహ్, దాన్ని విట్‌నెస్ చేసి నేర్చుకొని మనం దా దాని తాలూకా ఎక్స్‌పీరియన్స్ దాని నుంచి వచ్చే విజ్డమ్ గాని మనం తీసుకుంటూ ఉన్నట్టన్నమాట. అదే చెవులకి సంబంధించిందేమైనా వచ్చిందనుకోండి, విని తెలుసుకుంటాం దాన్ని. అంటే విని తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఫైర్ ఉందనుకోండి, దాంట్లో చేయి పెడితే కాలుతుంది అనే విషయం అనేది ఎవరికో జరిగింది. అది మనం విని తెలుసుకుంటే సరిపోతుంది కదా! అక్కడ మనకి స్వానుభవం అవసరం లేదు. మన చేతులు పెట్టి దాన్ని చూసి వావ్! ఇక్కడ కాలింది అని చెప్పి రియలైజ్ అనేది అవసరం లేదు. సో, కొన్ని మనం చూసి తెలుసుకోవాల్సినుంటది. కొన్ని మనం విని తెలుసుకోవాల్సినుంటాయి. సో, అలా మనం ఎప్పుడైతే వీటికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు అనలైజ్ చేసుకుంటూ చేస్తున్నప్పుడు, ఆ బాధా శరీరంలో ఉన్న థింగ్స్ ఎక్కడైతే మనం వీటికి సంబంధించిన థింగ్స్‌లో బ్లాక్ అయ్యి ఉంటామో, వాటి నుంచి మనం మెల్లమెల్లగా రిలీజ్ అవ్వటం వల్ల, ఈ హెల్త్ ఇష్యూ అనేది కూడా క్లియర్ అవుతుంది. ఆ బాధా శరీరంలో ఉన్న థింగ్స్ అనేవి కూడా మనకి
బయటికి వచ్చేస్తాయన్నమాట. వాటి నుంచి కూడా ఆ హెల్త్ ఇష్యూ నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాం. మీ మనస్సు స్వీయ స్వీయ నింద, స్వజాతి కుంగిపోవడం లాంటి ఆ ఉద్వేగాన్ని పోషించే చర్యలకు దారితీస్తుందేమో గమనించుకోండి. మనం ఇప్పుడు చెప్పుకున్నదే. అదే జరిగితే మీరు క్షమింపబడలే లేదని అర్థం. క్షమింపబడకపోవడం అనేది తరచుగా మీ పట్ల మీరు స్వయంగాను అవ్వచ్చు. అంటే ఇక్కడ ఈ విషయాలనేది ఒకటి. అది కాకుండా మనల్ని మనం కూడా కొన్ని విషయాల్లో క్షమించుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా ఫర్‌గివ్‌నెస్ అనేది ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు, పర్టిక్యులర్ సిట్యుయేషన్ క్రియేట్ అవ్వడానికి గల మనుషులు గాని, ఆ సిట్యుయేషన్‌ని గాని అక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఫర్‌గివ్ చేస్తాము అని అనుకుంటాం. అలానే మనం కూడా అక్కడున్నాం కాబట్టి, తెలుసో తెలియకో మనం కూడా దాంట్లో ఒక పార్ట్ అయి ఉన్నాం కాబట్టి, మనకు తెలియకుండా ఎవరైనా హర్ట్ చేస్తున్నా సరే ఆహ్, వాళ్ళని మనల్ని వాళ్ళు క్షమించాలి అని అడగడం ఒకటి. అలానే మనల్ని మనం కూడా క్షమించమని అడగడం అనేది కూడా ఈ ఫర్‌గివ్‌నెస్‌లో ఒక పార్ట్ అన్నమాట. సో, అలాగా మన మన మనం మన పట్ల చేసుకునే కొన్ని థింగ్స్ ఉంటాయి. అయ్యో! నేనప్పుడు చేశానే అని చెప్పి అలాగా గిల్ట్ అనే విషయాన్ని మనకు మనమే క్యారీ చేస్తూ ఉంటాం. సో, అటువంటి థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం వాటి నుండి కూడా మనం పూర్తిగా బయటికి రావాల్సి ఉంటుందనమాట. అలానే ఏ సందర్భమో, పరిస్థితితో భూత, వర్తమాన, భవిష్యత్తులకు చెందినది మీ మనస్సు ఒప్పుకోవడానికి నిరాకరించేది ఏదైనా అయి ఉండొచ్చు. అవును. క్షమ నిరాకరణ భవిష్యత్తుకు కూడా చెంది ఉండవచ్చు. ఇది అనిశ్చతను ఒప్పుకోవడానికి మనసు నిరా నిరాకరించటం, భవిష్యత్తు పూర్తిగా తన ఆధీనంలో ఉండదు అన్న సంగతిని ఒప్పులు ఒప్పుకోకలేకపోవటం. క్షమ మీ దుఃఖాన్ని తగ్గించి, విషాదాన్ని దూరం చేస్తుంది. కేవలం ఒక అసత్యపు నేనను బలపరుచుకోవటానికి తప్ప మీ దుఃఖానికి ఏ లక్ష్యమూ లేదు. ఓకే. ఈ క్షమ అనేది ఏం చేస్తుంది అనేసంటే, ఈ దుఃఖం అనే దాన్ని తగ్గిస్తూ ఉంటుందన్నమాట. మనం ఎంతలాగా మనల్ని మనం ఎప్పటికప్పుడు అందుకే ఎవ్రీ డే నైట్ పడుకునే ముందు ఆహ్, చెప్తూ ఉంటారు గదా! ఈరోజు నేను చేసిన మంచి పనులేంటి? అలానే నేను చేసిన ఎక్కడైనా నేను గిల్ట్ ఫీల్ అయ్యానా? అవన్నీ చెక్ చేసుకోవడం అనేది ఒకటి. అలానే పడుకునే ముందు నా వల్ల ఏదైనా ఏ లివింగ్ బీయింగ్ అయినా నా వల్ల ఇబ్బంది పడుంటే, నాకు తెలుసో తెలియకో వాటన్నిటిని కూడా నేను క్షమిస్తున్నాను. అలానే నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఈ థింగ్స్ అనేది మనం చేస్తూ ఉంటామో, తెలియకుండానే మనలోని మనకి తెలియకుండా అక్యుములేట్ అయ్యే థింగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఎమోషన్స్ అనేవి ఆటోమేటిక్‌గా మనం వాటి నుంచి బయటకి రాగలుగుతూ ఉంటాం అన్నమాట. క్షమించడం అనే దానికి చాలా 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 పవర్ ఉంటుంది. దానివల్ల మనం ఈ భవిష్యత్తుకు సంబంధించిన థింగ్స్ వాటన్నిటి నుంచి కూడా ఆహ్, బయటికి రాగలుగుతాం. అలానే ఆ భవిష్యత్ అన్న దాన్ని కూడా మనం చాలా అందంగా డిజైన్ చేసుకోగలుగుతాం. అని మీరు గుర్తించినప్పుడు క్షమ స సహజంగా మీలో ఉద్భవించి, క్షమించడం అంటే జీవితాన్ని నిరోధించకపోవటం, జీవితాన్ని మీ ద్వారా జీవించనీయటం. లేనప్పుడు మీకు మిగిలేది బాధ, కష్టము, జీవశక్తి నిరోధిస్తూ ప్రసరించచే ప్రసరింపచేయటం. అంటే ఆహ్, ఈ గిల్ట్ ఫ్యాక్టర్‌లోని, ఇవన్నిట్లోని, ఆ దుఃఖంలోని అలా ఉంటూ ఉన్నప్పుడు, మనం మన లైఫ్ అనే దాన్ని లీడ్ చేయమనమాట. ఎప్పుడైతే మనం వాటిని యాక్సెప్ట్ చేసి, ఎప్పుడైతే మనం వాటిని ఫర్‌గివ్ చేసి, ఫర్‌గివ్ ఒకటి, ఫర్గెట్ అనేది కూడా ఫర్‌గివ్ అండ్ ఫర్గెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎవ్రీ పర్సన్స్ లైఫ్‌లోని.
ఎప్పుడైతే మనం వీటిని చేస్తూ మన సిట్యుయేషన్స్ మారిపోతాయా? మన 360 డిగ్రీస్‌లో అంతా మారిపోతుందా అంటే మారొచ్చు, మారకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అనేది చేస్తూ వెళ్తూ ఉంటామో ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్ అన్న దీంట్లోని ఆహ్, మనం ఏదైతే లైఫ్ అనేది లీడ్ చేస్తున్నామో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేస్తూ లీడ్ చేయగలుగుతాం. లేదు అనేసంటే ఆ దుఃఖం అనే దాంట్లోనే అలా మన లైఫ్ అనేది స్పెండ్ చేస్తూ ఇంకా డేస్ అనేది అలా వెళ్తూ ఉంటాయి గానీ, వి డోంట్ నో వాట్ వి ఆర్ లైక్ ఈ లాస్ట్ 2 అవర్స్‌లో గానీ, లాస్ట్ 1 మంత్‌లో గానీ, మనం ఏం చేసాము అనేసంటే ఏం చేయలేదు. వి ఆర్ జస్ట్ క్యారింగ్ దిస్ పెయిన్ అంతే. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్ అన్నమాట ఇంక మన లైఫ్‌లోని. ఓన్లీ ఆ దుఃఖం తప్ప. సో, దుఃఖం అనే దానికి మనం ఎంత ప్లేస్ ఇస్తే అంత ప్లేస్‌ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఇంకా ఎక్కువ స్పేస్‌ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో, అలా కాకుండా మనం దానికి స్పేస్ అనేది ఎంత తక్కువగా ఇస్తామో, అసలు ఇవ్వకుండా ఉండడం అనేది మనం చేయగలగాలి. దాని ఇదేంటి అనేసంటే ఎప్పటికప్పుడు మనతో జరిగే విషయాలు, మనకు క్లారిటీ ఉన్న విషయాలు కొన్నుంటాయి. క్లారిటీ లేనివి కొన్నుంటాయి. అవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అనేది చేయటం అనేది ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, అప్పుడు మనం థింగ్స్‌ని మనం ముందు జరిగే సిట్యుయేషన్స్ కానీ, మనం ముందు జరిగే ఉన్న పీపుల్‌ని గాని డిఫరెంట్ వేలో మనం వాళ్ళని చూడగలుగుతూ ఉంటాం. లేదంటే అదే పర్స్పెక్టివ్ అన్నదాన్ని మనం ఎప్పుడు కూడా క్యారీ చేస్తూ ఉంటాం అన్నమాట. సారీ. అంటే ఆహ్, మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సన్‌ని చూసినప్పుడు నిన్న ఈ సేమ్ పర్సన్ ఒకలా అర్థం అవ్వచ్చు మనకి. ఈరోజు ఆ సేమ్ పర్సన్ ఇంకొకలా అర్థం అవ్వచ్చు. నిన్న ఆ పర్సన్ చాలా బ్యాడ్‌గా అనిపించొచ్చు. కానీ ఈరోజు ఆ పర్సన్ చాలా గుడ్‌గా అనిపించొచ్చు. సో, దేర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ఇట్. ఎందువలన అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ టైమ్ మన కాన్షియస్‌నెస్ అనేది, మన అండర్‌స్టాండింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గదా! సో, అందువలన మనం చూసే పర్సెప్షన్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో, అందుకే చిన్నప్పుడు మనం అర్థం చేసుకునే థింగ్స్ అర్థం చేసుకోలేకపోయినవి పెద్ద కొద్దిగా మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాటిని అర్థం చేసుకునే విధానం అనేది మారుతూ ఉండొచ్చు. అంటే మన కాన్షియస్‌నెస్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి, మనకు దానికి సంబంధించిన అండర్‌స్టాండింగ్ అనేది మారుతూ ఉంది కాబట్టి. అలానే స్పిరిచ్యువల్ విజ్డమ్ అనేది దానికి ఇంకా ఆహ్, యాడ్ చేసినప్పుడు మన మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇంకా ఎక్కువగా మనం ఇంకా ప్రాపర్ వేలో మన లైఫ్‌ని ఫుల్లెస్ట్‌గా ఎంజాయ్ చేసే విధంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే. యాహ్! తద్వారా శారీరక ఆరోగ్యము మీరు నిజంగా క్షమించిన క్షణంతో మీ మనోశక్తిని తిరిగి పొందుతారు. అంటే హోల్ హార్టెడ్‌గా ఇంకా ఆ సిట్యుయేషన్‌ని, ఆ పీపుల్‌ని, దాంట్లో ఉన్న ఇన్వాల్వ్ అయ్యున్న చిన్న థింగ్స్‌తో పాటు అన్నిటిని క్షమించినప్పుడు అంటే మనకి ఏవున్నాయి గుర్తు లేకపోవచ్చు. బట్ వాటన్నిటిని కూడా ఒక దీంట్లో పెట్టుకొని ఒక ఎఫర్మేషన్‌లా చెప్పి ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా దాన్ని చేస్తామో అది తిరిగి మన జోలికి రాదు. అలానే మన శక్తి అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. మనసు ఆ అబద్ధపు నేనుతో, అహంతో తయారై ఒడిదుడుకులు, ఇబ్బందులు, తగాదాలు లేకపోతే బ్రతకలేదు. కనుక క్షమించలేకపోవటం అనేది మనసు యొక్క సహజ ప్రకృతి. మనసు క్షమించలేదు. మీరు మాత్రమే అది చేయగలరు. అంటే ఈ లాజికల్ మైండ్ అనేది, ఈ మైండ్ అనేది ఈ క్షమించడం అవన్నీ చేయలేదన్నమాట. ఎందుకంటే దానికి ఎమోషన్స్ అనేవి ఎక్కువగా ఉండి, అలా ఉంటేనే అది ఎంజాయ్ చేస్తుందన్నమాట. దానికి ఫుడ్ అదే కదా! అదలా చేసినప్పుడే ఆ బాధ శరీరం అనే దాన్ని క్రియేట్ చేసుకోగలుగుతది. లేదంటే అదేం చేయలేదు కదా! సో, అందుకని దాన్ని క్షమించే దీంట్లోకి ఎలా తీసుకెళ్ళగలం అనేసంటే, మనం ఎప్పుడైతే మన అంతర్శక్తి అనే దాంతో కనెక్ట్ అవుతూ మెల్లమెల్లగా ఆ పొరలన్నీ తీసుకుంటూ వెళ్తూ ఉంటామో, అప్పుడు మనం పూర్తిగా వీటిని
ఈ క్షణాల్లో మనం అన్నిటిని కూడా గలుగుతూ ఉంటామనమాట. మీరు వర్తమానంలో ఉండి, శరీరంలో ప్రవేశించి, మీ ఉనికి వెలువరించే ఆహ్, అవిచ్ఛిన్న ప్రశాంతిని ప్రశాంతిని, స్థిరత్వాన్ని అనుభూతి చెందండి. అందుకే గుడిలోకి ప్రవేశించే ముందు క్షమించండి అని జీసస్ చెప్పాడు. ఓకే. గుడిలోకి ప్రవేశించే ముందు క్షమించండి. అంటే ప్రతీదీ మన మైండ్‌లో జరుగుతున్న ప్రతీదీ గూడా ఇంకక్కడ వదిలేసి, గుడి లోపలికి వెళ్ళి, ఇంకా మనల్ని ఇంకా క్లెన్స్ చేసుకొని, మళ్ళీ బయటకొచ్చినప్పుడు అంతే ప్యూర్‌గా బయటకి రావాలి అని. ఓకే. సో, నెక్స్ట్ అవ్యక్తమైన దానితో మీ సంబంధం. ఇక్కడ క్వెషన్ ఏం అడుగుతున్నారంటే, ఉనికిలో ఉండటానికి అంతర్గత శరీరానికి ఉండే సంబంధం ఏమిటి? ఉనికిలో ఉండటానికి అంతర్గత శరీరానికి ఉండే సంబంధం ఏంటి? ఉనికి అంటే ఈ చైతన్యం, కాన్షియస్‌నెస్. అంతర్గత శరీరంలో ఉండడానికి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. మనం ఒక శరీరం అని అంటున్నాం గదా! దాని రెండిటికి గల ఇది. ఉనికిలో ఉండటం అంటే పూర్తి చైతన్యం. రూపానికి, మనస్సుకు అతీతంగా ఉండే చైతన్యం. అంటే అదొక ఎనర్జీ ఫార్మ్‌లోనే ఉంటుందన్నమాట. అంతర్శరీరమే అవ్యక్తమైన దానితో మీకున్న బంధం. దాని లోతుల్లో అవ్యక్తమైన సూర్యుడు కాంతిని వెలువరించినట్లు అవ్యక్తం నుండి చైతన్యం వెలువడుతుంది. అంతర్శరీరపు ఎరుక అంటే చైతన్యం. తన మూలాన్ని గుర్తు తెచ్చుకొని దానిలోకి చేరటం. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ మర్చిపోయాం గదా! సో, ఇవన్నీ మనం బ్రష్ అప్ చేసుకుంటున్నాం మళ్ళీని. ఆ బ్రష్ అప్ అనేది ఏ విధంగా వస్తుంది? మన మనో శరీరం అనేది ఒకటుంటుంది. అంటే మెంటల్ బాడీ అనేది ఒకటుంటుందనమాట. ఆ మెంటల్ బాడీ అనే దాన్ని, ఆ యాస్ట్రల్ బాడీ అనే వాటిని, ఆ లేయర్స్ అన్నిటిని కూడా మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పుడు మనం ఆ పూర్తి చైతన్యాన్ని తెలుసుకోగలుగుతాం అనమాట. సో, మనం ఈ శరీరము అనేసంటే ఈ బాడీస్ అన్నీ ఒస్తాయి దాంట్లోకి. జస్ట్ ఇక్కడ క్లారిటీ ఆఫ్ దీని కోసం అంతఃశరీరం అని చెప్పి వాడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం పూర్తి ఎరుక దానికి సంబంధించిన పూర్తి కాన్షియస్‌నెస్ అనే దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని మనం చైతన్యం అని అంటామనమాట. నెక్స్ట్ క్వెషన్. అవ్యక్తమైనది కూడా ఉనికిలో అదే అదే వ్యక్త. అవును. అవ్యక్తమైన అనే పదం వ్యక్తీకరణ కోసం లేదనడా లేదనడానికి ప్రయత్నిస్తాడు. అది చెప్పలేనిది, ఊహకందనిది, ఆలోచించలేనిది. తాను కానిదేదో తెలపటం తనను వ్యక్తీకరించడం. ఇంకో విధంగా చెప్పాలంటే, ఉనికి అనేది అనుకూల పదం. దయచేసి వీటిలో ఏ పదాన్ని నమ్మటం కానీ, వాటికి అతుక్కుపోవటం కానీ చేయకండి. అవి కేవలం దారి చూపే గుర్తులు మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేటికి కూడా నేమ్ పెట్టుకొని దాంతోన అదే అని చెప్పి అలా ఉండిపోవద్దు అని చెప్తున్నారు. దేనికి కూడా. నేను ఈ యాస్ట్రల్ బాడీకి సంబంధించింది, లేదంటే ఈ మెంటల్ బాడీకి సంబంధించిందనో, లేదా ఆహ్, ఎన్‌లైటన్‌మెంట్ అన్న దీనికి నేనెళ్ళిపోవాలి. మోక్షం అంటే ఎన్‌లైటన్‌మెంట్ అన్నా, మోక్షం అన్నా అక్కడికెళ్ళిపోవాలి అన్నదే మనకు ఆ వర్డ్స్ అనేవి బాగా ఇది. సో, వాట్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్ అనేది అకార్డింగ్ టు మీ అయితే ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్‌లో మనం రియలైజ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆహ్, రియలైజేషన్ ఆహ్, ఆర్ అది మనలోన ఒక చిన్న ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంది. మనల్ని బాగా ఇన్‌స్పైర్ చేస్తుంది అన్న ప్రతీదీ కూడా ఆహ్, నా నా వేలోని అది ఒక ఎన్‌లైటన్‌మెంట్ అనే నేను తీసుకుంటాను. అంటే ప్రతి స్టెప్ కూడా మనం, మనం స్టెప్‌లో కూడా మనం ఎన్‌లైన్ అవుతూనే ఉంటున్నాం. మనం నేర్చుకునే దగ్గర కావచ్చు, యాక్సెప్ట్ చేసే దగ్గర కావచ్చు, ఆ ఫర్‌గివ్‌నెస్ అనేది తీసుకునే దగ్గర కావచ్చు. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ప్రతి విషయంలో కూడా మనం ఎన్‌లైటన్ అవుతూనే ఉంటున్నాం. సో, అందుకని ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఎక్కడో ఉంది అని నేనైతే అనుకోను.
ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఇక్కడే మన దగ్గరే ఉంది. ప్రతి క్షణం, ప్రతి స్టెప్‌లోని ఆ ఎన్‌లైటన్‌మెంట్ ఉంది అని అనుకుంటాను నేను. ఆహ్, సో దట్ మనం ఆ సూపర్ పవర్ ఆ కాన్షియస్‌నెస్ అనేది ఎక్కడుంది? ఏంటి అనేది తెలీదు. మనం ఈరోజు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురువుని ఎక్స్‌పీరియన్స్ చేస్తే సరిపోతుంది. ఒక దేవుడిని ఎక్స్‌పీరియన్స్ చేస్తే సరిపోతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటాం. మెడిటేషన్‌లోని డీపర్‌గా మెడిటేషన్ చేస్తూ, ఆ సాధన చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు, మన ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేసేది ఆ గాడ్ కాన్షియస్‌నెస్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. చేసిన తర్వాత ఓకే. వాట్ ఈస్ నెక్స్ట్ అంటే దేర్ ఈస్ బియాండ్ టు ఇట్. ఈ రూపం ఒకటే కాదు. ఈ రూ దేవుడంటే ఈ రూపమే కాదు. దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్. కాన్షియస్‌నెస్ అనేది ఒకటుంది. దాన్ని తెలుసుకోవాలి అన్నదొకటి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి. అలా మనం స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ నేర్చుకుంటూ ఉంటాం. ప్రతి దానికి కూడా ఆహ్, ఆహ్, ఇదే స్టాపు, ఇదే ఫుల్ స్టాపు, ఇంకా లైఫ్ అంటే ఇదే, స్పిరిచువాలిటీ అంటే ఇదే అని చెప్పి ఒక ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ లేదు. దేర్ ఈస్ ఆల్‌వేస్ సంథింగ్ టు లెర్న్. అది ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది అనేది ఐ డోంట్ నో అయితే నాకైతే ఏం తెలీదు. బట్ ఇప్పటి వరకు నేను చూస్తున్న దాంట్లోని, నేను ఇచ్చేస్తున్న దాంట్లో ప్రతి బుక్‌లోని, ప్రతి దీంట్లో కూడా ఏదో ఒకటి ఓకే. ఇక్కడితో అయిపోయిందనుకున్నాం కదా! దీనికన్నా బియాండ్ ఇంకేదో ఉంది. దీనికన్నా బియాండ్ ఇంకేదో ఉంది అనే విషయాలు ఎప్పటికప్పుడు మనకి బుక్స్ రూపంలోని, మనుషులకొచ్చే ఎక్స్‌పీరియన్సెస్ రూపంలోని అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. ఆ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అన్న దాంట్లోని ప్రతి ఒక్కళ్ళకి చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. సో, అవి అంటే ఓకే. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే ఒకళ్ళ ఎక్స్‌పీరియన్స్ విన్నప్పుడు ఓహ్! ఇలా ఉంటుందన్నమాట అని చెప్పి మనం అలా ఫిక్స్ అయ్యే లోపల ఇంకొక ఎక్స్‌పీరియన్స్ దానికి సంబంధించిన వాళ్ళకి ఇంకొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, ప్రతీది కూడా దేర్ ఈస్ బియాండ్ టు ఇట్. దేర్ ఈస్ నో ఆహ్, ఫుల్ స్టాప్ ఫర్ ఎనీథింగ్. సో, అందుకనే ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఎవ్రీ టైమ్ వాటెవర్ వి ఓవర్‌కమ్ ఆర్ ఒక దాన్ని అచీవ్ చేసినప్పుడు గాని, ఆహ్, దాని హైట్స్ అనే దానికి రీచ్ అయినప్పుడు గాని, ఎవ్రీథింగ్ అనేది ఎన్‌లైటన్‌మెంట్ అనే అనుకుంటాను నా వరకు అయితే. నా పర్సనల్ ఫీలింగ్ అది ఎప్పుడు కూడా. సో, నెక్స్ట్ ఉనికి అనేది మనస్సును సరైన వైపుకు తిప్పటం ద్వారా ఏర్పడి ఏర్పడింది అన్నారు. సరైన వైపుకు తిప్పేవారు ఎవరు? దీని ఆన్సర్ ఏంటంటే మీరే మౌలికంగా మీరు మీ చైతన్యం కనుక దానిని మనం స్వప్నావస్థలో ఉన్న చైతన్యపు మేల్కొలుపు అని అనుకోవచ్చు. అంటే మీ రూపం హఠాత్తుగా కాంతి విస్ఫోటనంలో కరిగిపోయిందని అర్థం గాదు. మీరు మీ ప్రస్తుత రూపంలోనే కొనసాగుతూ ఉంటారు. కానీ మీ గాఢ అంతరంలో ఆహ్, రూపాన్ రూపం లేదన్న సంగతిని మృత్యువు మృత్యువు లేదన్న విషయాన్ని ఎరుకతో ఉంచుకుంటారు. అంటే మనం ఎప్పుడు లోపల ఆ కాన్షియస్‌నెస్ అనేది ఏదైతే ఉందో, ఆ డీపర్ అంతః అనేది ఏదైతే ఉందో, దానికెప్పటికి చావు లేదు కదా! సో, అదెప్పుడు కూడా ఈ బాడీ, శరీరం అనే డ్రెస్ అనేది మారుతది తప్ప, ఆ శక్తి అనేది మనతో పాటు ఎప్పుడూ అలానే ఉంటుంది. ఇంకో క్వెషన్. ఇది నా అవగాహన స్థాయికి దాటి ఉందన్న విషయాన్ని నేను ఒప్పుకొని తీరాలి. అయినప్పటికీ అంతరాంతరాల్లో మీరు చెప్తున్నది నాకు తెలిసినట్లు ఉంటుంది. అది తెలియటం అనటం కన్నా ఒక అనుభూతిలా ఉందనటం సరైనదనుకుంటాను. లేకపోతే నిన్ను నేనే మోసం చే నన్ను నేనే మోసం చేసుకుంటున్నానా? అంటే అర్థమైనట్టే ఉంటుంది. అర్థం అవ్వలేనట్టుంటుంది. అలానే మీరు చెప్తుందంతా నాకు బాగా తెలుసనిపిస్తుంది. అలానే నాకు తెలియట్లేదు అన్న దీంట్లో కూడా ఉంటుంది. ఒక ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇదంతా అంటే మీరు చెప్తుందంతా నేను విజువలైజ్ చేసుకొని
ఆహ్, చెప్తున్నానా? లేదు అనేసంటే నేను రియల్‌గా ఫీల్ అయ్యి చెప్తున్నానా అన్న దాన్ని నాకు క్లారిటీ లేదు. నన్ను నేనేమైనా మోసం చేసుకుంటున్నానా అన్న కైండ్ ఆఫ్ జోన్‌లో ఉన్నాను విధంగా అడుగుతున్నారనమాట. లేదు. మీరలా చేయటం లేదు. తెలియటం కన్నా అనుభూతి మిమ్మల్ని సత్యానికి మరింత చేరువ చేస్తుంది. మీ ఆన్ ఆంతర్యపు లోతుల్లో మీకు తెలియని దేనిని మీకు నేను చెప్పలేను. మీరు మీ ఆంతర్యపు బంధంతో ఒక స్థాయికి చేరుకున్నప్పుడు, మీరు విన్న సత్యాన్ని గుర్తిస్తారు. ఓకే. అంటే కొన్నిసార్లు మనకనిపిస్తది. ఓకే. ఇదెక్కడో విన్నాను. ఓకే. ఐయామ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ థిస్. ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది అని చెప్పి మనం అంటూ ఉంటాం గదా! ఎందువలన మనం మనం ఆ పర్టిక్యులర్ వర్డ్స్‌తో గాని, ఆ స్టేట్‌మెంట్స్‌తో గాని మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మీరు ఇంకా ఆ స్థాయిని చేరకపోతే శరీరం పట్ల ఎరుకను సా సాధన చేస్తూ ఉంటే దానికి అవసరమైన గాఢ స్థాయిని సాధిస్తారు. ఎప్పుడైతే ఆ వర్డ్స్, మాటలు, ఆ బుక్స్ అనేవి మనకు కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే, ఎప్పుడైతే మనం సాధన అనేది చేస్తూ ఉంటామో, ఆ లేయర్స్ ఏవైతే థిక్ లేయర్స్‌గా ఫార్మ్ అయ్యి ఉన్నాయో, వాటి నుంచి మనం మెల్లమెల్లగా బయటకొస్తూ ఉన్నప్పుడు, మనం వాటికి కనెక్ట్ అవ్వగలుగుతూ ఉంటామనమాట. సో, ఇది ఈరోజు టాపిక్ అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.